కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, శ్రేష్ఠుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కీర్తన 3వ కీర్తన గుండా నన్ను బలపరిచినందుకై స్తోత్రాలు. నా పక్షము ఉన్నవాడు అని మరొక మారు ఈ కీర్తన ద్వారా నన్ను బలపరిచినందుకై స్తుతులు తండ్రి. మీ నామమునకు మహిమకరముగా ఈ దీనదాసుడును బలపరిచి మీ పరిశుద్ధమైన పరిచర్యలో నమ్మకమైన వానిగా, బలమైన పాత్రగా, మీ చిత్తానుసరమైన కార్యములు నా ద్వారా జరుగునట్లుగా కృప చూపించండి. ఈ బలహీనమైన పాత్రను బలపరచండి. మీ నామానికి మహిమకరముగా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కాచి కాపాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.